మర్రి గోల్డెన్ డైమండ్స్ ప్రారంభోత్సవ మరియు అక్షయ తృతీయ ప్రత్యేక ఆఫర్ గా VA పై ఫ్లాట్ 25% తగ్గింపు. మర్రి గోల్డెన్ డైమండ్స్, కుకట్పల్లి, హైదరాబాద్. బ్రేకింగ్ న్యూస్. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ PRO పూడి శ్రీహరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శ్రీహరి సెల్ ఫోన్, ల్యాప్టాప్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే శ్రీహరిని ఎక్కడికి తీసుకువెళ్తున్నారో చెప్పలేదు. కుటుంబ సభ్యులు పోలీసులు ఎక్కడికి శ్రీహరిని తీసుకువెళ్తున్నారు అనే విషయం చెప్పకుండా తీసుకుని వెళ్లడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు శ్రీహరిని దౌర్జన్యంగా తీసుకువెళ్లారు అంటూ అంబటి రాంబాబు పోస్ట్ పెట్టారు. మఫ్టీలో వచ్చారని, అసలు ఎందుకు అరెస్ట్ చేశారో తక్షణమే వివరాలు చెప్పాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు అంబటి రాంబాబు. గతంలో ఈటీవీ సాక్షిలో జర్నలిస్ట్గా పనిచేశాడు శ్రీహరి. జగన్ ప్రజా సంకల్ప యాత్రలో ఆయనతో పాటు నడిచారు. ఇక 2019లో జగన్ సీఎం అయిన తర్వాత ఆయన CPROగా ఉన్నారు శ్రీహరి. ఈ మధ్య పార్టీ అధికార ప్రతినిధిగా కూడా నియమితులయ్యారు శ్రీహరి. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ PRO పూడి శ్రీహరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శ్రీహరి సెల్ ఫోన్తో పాటు ల్యాప్టాప్ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే శ్రీహరిని ఎక్కడికి తీసుకువెళ్తున్నారో చెప్పలేదు అంటూ కుటుంబ సభ్యులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు శ్రీహరిని దౌర్జన్యంగా తీసుకువెళ్లారు అంటూ అంబటి రాంబాబు ఒక పోస్ట్ కూడా పెట్టారు. మఫ్టీలో వచ్చిన పోలీసులు శ్రీహరిని అదుపులోకి వాళ్ళు కూడా తీసుకుని వెళ్ళారు. కానీ ఎందుకు తీసుకుని వెళ్ళారు అనేది చెప్పలేదు. ఎటువంటి నోటీసులు కూడా ఇవ్వలేదు. ఇది దౌర్జన్యపూరిత అరెస్ట్ అంటూ వైసీపీ నేతలు అంటున్నారు. గతంలో ఈటీవీ సాక్షిలో జర్నలిస్ట్గా పనిచేశారు శ్రీహరి. అలాగే జగన్ ప్రజా సంకల్ప యాత్ర సమయంలో ఆయనతో పాటు నడిచారు. ఇక 2019లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత CPROగా ఉన్నారు శ్రీహరి. ఈ మధ్య పార్టీ అధికార ప్రతినిధిగా కూడా నియమితులయ్యారు పూడి శ్రీహరి. ఇప్పుడు పూడి శ్రీహరిని ఎటువంటి కారణాలు చెప్పకుండా మఫ్టీలో వచ్చిన పోలీసులు తమతో పాటు తీసుకువెళ్లడంపై వైసీపీ నేతలతో పాటు పూడి శ్రీహరి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి శివ మనకి అందుబాటులో ఉన్నారు. శివ, ఏమన్నా సమాచారం తెలుస్తుందా పూడి శ్రీహరిని పోలీసులు ఎందుకు తీసుకుని వెళ్లారు, ఎక్కడికి తీసుకుని వెళ్లారు అని? రోహిత్, మొత్తం మీద చూసుకుంటే ఏదైతే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి CPROగా పనిచేశారు, అలాగే ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ మీడియాకి సంబంధించి కూడా అధికార ప్రతినిధిగా ప్రస్తుతం ఆయన వ్యవహరిస్తున్నారు. అయితే ఇటీవల కాలంలో వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాకి సంబంధించి కూడా ఆ పార్టీ విభాగం నుంచి చంద్రబాబు చేతులతో కత్తుళ్ళు, అలాగే కత్తులు కటార్ లాంటివి పెట్టి రక్త చరిత్ర, చంద్రబాబు రక్త చరిత్ర అంటూ కూడా పోస్టుని సోషల్ మీడియాలో ఒక పోస్టుని క్రియేట్ చేశారు. అయితే ఆ పోస్టుకు సంబంధించి చిత్తూరు జిల్లాకు సంబంధించిన వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా విభాగం దీన్ని క్రియేట్ చేసిన పరిస్థితి కనిపించింది. అయితే 4 రోజుల క్రితం కూడా చిత్తూరు జిల్లాకు సంబంధించిన కూటమి సభ్యులు అలాగే టీడీపీ నేతలు చిత్తూరు టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కూడా శ్రీహరిపై కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే అక్కడ సోషల్ మీడియాకి సంబంధించి ఎవరైతే హ్యాండ్లర్ ఉన్నారో ఆ హ్యాండ్లర్ని అదుపులో తీసుకొని విచారించారు. విచారించిన తర్వాత వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి సంబంధించి ఎవరైతే మీడియా అధికార పార్టీకి మీడియా PROగా ఉన్నారో ఆయన సన్నుసన్నల్లోనే ఈ వ్యవహారం అంతా జరిగినట్లు కూడా పోలీసులు ప్రాథమికంగా గుర్తించడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే ఈరోజు తెల్లవారుజాము సమయంలో కూడా చిత్తూరు పోలీసులు 4 మఫ్టీలో వచ్చి అలాగే మరొకరు సివిల్గా వచ్చిన పరిస్థితి కనిపించింది. ఆ పోలీసులు కూడా ఏదైతే తాడేపల్లి ప్రస్తుతం మాజీ సీఎం జగన్ నివాసం వెనుక శ్రీహరి ఉంటున్నారో ఆయన నివాసానికి పోలీసులు వెళ్ళి సెల్ ఫోను, ల్యాప్టాప్ మొత్తం కూడా తీసుకున్న పరిస్థితి కనిపించింది. వెంటనే ఆయన అదుపులోకి తీసుకొని ఆ ఇంట్లో వాచ్మెన్గా పనిచేస్తున్న ఇంట్లో వాచ్మెన్ అటెండర్లకి నోటీస్ ఇవ్వడం జరిగింది. ఏదైతే చిత్తూరు జిల్లాకు సంబంధించిన తాము పోలీసులుగా ఉన్నామో సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులను ఉద్దేశించి శ్రీహరిని అదుపులో తీసుకొని చిత్తూరు తీసుకెళ్తున్నామని చెప్పి కూడా పోలీసులు చెప్పినట్టు తెలుస్తాం. సో అక్కడి నుంచి కూడా ప్రస్తుతం అయితే శ్రీహరిని తాడేపల్లి నుంచి కూడా చిత్తూరుకు తరలించారు. దాదాపుగా ఈరోజు ఉదయం 7 గంటల నుంచి 8 గంటల్లోపు మొత్తం టోటల్ ఈ వ్యవహారం అంతా కూడా కొనసాగింది. ప్రస్తుతం అయితే శ్రీహరిని చిత్తూరు తీసుకెళ్తున్నారు. ఈరోజు సాయంకాలం 3-4 గంటల మధ్యలో కూడా ఆయన చిత్తూరు చేరుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. అక్కడ శ్రీహరికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి దీనికి సంబంధించి బాధ్యులు ఎవరు, నోటీసులు ఇచ్చారా విచారణ చేపట్టిన తర్వాత పోలీసులు శ్రీహరిని తమతో పాటు తీసుకువెళ్ళేటప్పుడు నోటీస్ ఇచ్చారా అక్కడ?
అంటే వారి నివాసంలో ఉన్న వ్యక్తులకి నోటీసులు ఇచ్చామని చెప్పి కూడా పోలీసు అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే అక్కడ కొంతమంది వ్యక్తులు అయితే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వ్యక్తులైతే మాత్రం పోలీసులు మఫ్టీలో వచ్చి అక్రమంగా నిర్బంధనం చేసి తీసుకొని వెళ్ళిపోయారు. అది కూడా పోలీసులు మఫ్టీలో వచ్చి తీసుకువెళ్లాల్సిన అవసరం ఏంటి అనే దానికి సంబంధించి కూడా ప్రధానంగా వైఎస్ఆర్సీపీ నేతలు అయితే ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానీ పోలీసు ఉన్నతాధికారులు ఆఫ్ ది రికార్డుగా చెప్తున్న సమాచారం ప్రకారం ఇంట్లో ఉన్న వ్యక్తులకి తాము శ్రీహరిని అదుపులో తీసుకున్నట్లు, అలాగే చిత్తూరుకు సంబంధించిన వ్యవహారానికి సంబంధించి అదుపులో తీసుకున్నట్లు కూడా సమాచారం ఇచ్చామని చెప్పి కూడా పోలీసు అధికారులు అయితే చెప్తా ఉన్నారు. అయితే శ్రీహరి అరెస్టు పట్ల కూడా వైఎస్ఆర్సీపీ నేతలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినంత మాత్రాన ఈ రకంగా అరెస్టు చేసి అక్రమంగా నిర్బంధిస్తారని చెప్పి వైఎస్ఆర్సీపీ నేతలు అయితే ప్రశ్నిస్తున్నారు. మరొక వైపు టీడీపీ నేతలు గత 5 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు 2 సంవత్సరాల కాలంగా టీడీపీ అలాగే కూటమి పార్టీలపై ఇష్టానుసారంగా పోస్టులు క్రియేట్ చేస్తూ సోషల్ మీడియాలో హ్యాండిల్ చేస్తూ పెట్టిస్తున్నారు. ఈ రకమైన చర్యలు తీసుకోవడం సరైన విధానం కాదని చెప్పి కూటమి సభ్యులైతే ఆరోపిస్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే చాలా సీనియర్ జర్నలిస్ట్ గా ప్రాథమికంగా ఉన్న ఎవిడెన్స్ల గురించి ఏమన్నా చెప్తున్నారా? అంటే ప్రధానంగా చిత్తూరు జిల్లాకి సంబంధించిన పోస్టు క్రియేట్ చేశారు. చిత్తూరు జిల్లాకు సంబంధించిన పోస్టు క్రియేట్ చేసిన సమయంలో అక్కడ ఎవరి సోషల్ మీడియా హ్యాండిల్ నుంచి అయితే ఇది బయటకు వచ్చిందో వారిని పోలీసులు అదుపులో తీసుకొని విచారించినప్పుడు ఆ క్రమంలో విచారించిన సమయంలో శ్రీహరికి సంబంధించి కూడా పేరు చెప్పినట్లు మనకి ప్రాథమికంగా సమాచారం ఉంటుంది. ఇంకా పోలీసు అధికారులు ఎటువంటి సమాచారాన్ని అధికారికంగా ప్రకటించలేదు. కానీ పోలీసు అధికారులు కావచ్చు, లేకపోతే వైఎస్ఆర్సీపీ నేతలు చెప్తున్న సమాచారం ప్రకారం పూర్తి స్థాయిలో ఈ అంశానికి సంబంధించి కూడా ఏదైతే శ్రీహరి పేరు చెప్పడం, దీంట్లో సోషల్ మీడియా పోస్టులు ముఖ్యంగా ఫేస్బుక్, ట్విట్టర్లో పోస్టులు పెట్టడంలో శ్రీహరి పాత్ర చాలా కీలకంగా ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఆయన పాత్ర ఉండటం మూలంగానే ఆయన అదుపులో తీసుకున్నాము. ఇంకా గతంలో ఏ రకమైన పోస్టులు పెట్టారు, ఇంకా ఎటువంటి పోస్టులు ఆయన ల్యాప్టాప్ సిస్టంలో మొబైల్లో ఉన్నాయి అనే దానికి సంబంధించి కూడా పోలీసు అధికారులు కీలకమైన సమాచారాన్ని సేకరించే పనిలో పడ్డారు. ఇప్పటికే పోలీసులు ఎప్పుడైతే శ్రీహరి నివాసానికి వచ్చారో నిమిషాల వ్యవధిలో శ్రీహరికి సంబంధించిన సెల్ ఫోను అలాగే ల్యాప్టాప్ను కూడా స్వాధీనం చేసుకొని పూర్తిస్థాయి వివరాలు అయితే సేకరిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఏదైతే చంద్రబాబు చేతులకు సంబంధించి కత్తులు పెట్టి రక్త చరిత్ర అనే పోస్టుని క్రియేట్ చేసిన దానికి సంబంధించి మాత్రమే శ్రీహరిని అదుపులో తీసుకున్నట్లు తెలుస్తూ ఉంది. చిత్తూరు పోలీసులు అధికారికంగా ప్రకటన విడుదల చేస్తే వాస్తవ పరిస్థితులు అయితే వెలుగులోకి వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. రోహిత్, శివ, ఇప్పటివరకు అంబటి రాంబాబు రియాక్ట్ అయ్యారు. అంబటి రాంబాబు పెట్టిన పోస్ట్ శ్రీహరిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం గురించి అంబటి రాంబాబు పెట్టిన ఒక పోస్ట్ను కూడా మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఒకసారి తీసారా, ప్లే చేద్దాం. వైసీపీ నేతలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ పూడి శ్రీహరిని అని మీడియా తరపు నుంచి శ్రీహరిని ఈరోజు ఉదయం 8:15 తన నివాసం నుంచి పోలీసులమని చెప్పి మఫ్టీలో దౌర్జన్యంగా తీసుకుని వెళ్లారు. తక్షణమే వివరాలు తెలియచేయాలి అంటూ అంబటి రాంబాబు పోస్ట్ చేశారు. ఇంకెవరైనా వైసీపీ నేతలు రియాక్ట్ అవుతున్నారా శివ? ఖచ్చితంగా ఇప్పటికే వాస్తవానికి చాలామందికి వైఎస్ఆర్సీపీ నేతలకు కూడా ఈ సమాచారం తెలియదు. ఎందుకంటే శ్రీహరిని అరెస్ట్ చేసేటప్పుడు కానీ అరెస్ట్ చేసి తీసుకువెళ్లే సమయంలో కానీ ఇంట్లో ఉన్న వ్యక్తులకు తప్ప మిగిలిన వ్యక్తులకు ఎవరికి కూడా దీనిపై ఏమాత్రం కూడా సమాచారం లేదు. కేవలం ఇంట్లో పనిచేస్తున్న సిబ్బందికి మాత్రమే ఈ సమాచారం ఇచ్చారు. కాబట్టి వెనువెంటనే ఆ ఇంట్లో ఉన్న సిబ్బంది వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయానికి సమాచారం ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది. వెంటనే సమాచారం ఇచ్చిన ఆ పార్టీకి సంబంధించిన నేతలు ఒక్కొక్కరుగా ఇప్పటికే రియాక్ట్ అవుతున్నారు. ఇప్పటికే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన సోషల్ మీడియా శ్రీహరి అరెస్టును ఖండిస్తూ కూడా పోస్టులు పెడుతున్నారు. మరొక వైపు వైఎస్ఆర్సీపీకి సంబంధించి అధికార ప్రతినిధి మాజీ మంత్రి అంబటి రాంబాబు సైతం కూడా అసలు పూడి శ్రీహరిని ఎందుకు అరెస్ట్ చేశారు, మఫ్టీలో పోలీసులు వచ్చి అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి ఏమిటంటూ కూడా ఆయన గట్టిగా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే చాలామంది వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతలు సోషల్ మీడియా వేదికగా ఒక్కొక్కరుగా స్పందిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. రోహిత్, రైట్ శివ, కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు? అక్కడ ఎవరున్నారు? పూడి శ్రీహరిని అదుపులోకి తీసుకునేటప్పుడు అక్కడ ఎవరెవరు ఉన్నారు? అక్కడ శ్రీహరిని ఒక్కరే ఉంటున్నారు ప్రస్తుతానికి సంబంధించి. ఆయనతో పాటుగా ఎవరు ఉండట్లేదు. ఆయనకు సంబంధించి ఆయన నివాసంలో పనిచేస్తున్న సిబ్బంది మాత్రమే ఆయన నివాసంలో ఉంటున్నారు. దాదాపుగా గత 4-5 సంవత్సరాల కాలంగా కూడా శ్రీహరి తాడేపల్లి సమీపంలో అంటే మాజీ సీఎం జగన్ నివాసానికి వెనుకాల వైపు మాత్రమే శ్రీహరి అపార్ట్మెంట్లో ఉంటున్నారు. ఒక అపార్ట్మెంట్లో శ్రీహరితో పాటు ఎవరు ఉండట్లేదు. ఆయనకు సంబంధించి మాత్రమే వ్యక్తిగత సిబ్బంది అంటే ఇంట్లో పనిచేసే సిబ్బంది కావచ్చు, అలాగే ఆయనకు సహాయకులుగా ఉన్న పిఏపిఎస్ లాంటి వ్యక్తులు మాత్రమే ఉంటున్నారు. ఆయన కుటుంబ
కుటుంబ సభ్యులు ప్రస్తుతం అయితే ఇక్కడ ఎవరు అందుబాటులో లేరు. ఆయనకు సంబంధించి ఉభయ గోదావరి జిల్లాకు సంబంధించిన వ్యక్తి. సో అక్కడ సంబంధించి వారి కుటుంబ సభ్యులకు కూడా కొద్దిసేపట్లో సమాచారం అందుకట్టు వారి కుటుంబ సభ్యులు కూడా రియాక్ట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ప్రస్తుతానికి శ్రీహరి ఒక్కరే మాత్రం ఆయన అపార్ట్మెంట్లో ఉంటున్నారు. రోహిత్. రైట్ శివ. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి సిపిఆర్ఓగా పనిచేసిన పూడి శ్రీహరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చిత్తూరు జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సంబంధించి ఒక వ్యక్తి సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుకు సంబంధించి కొన్ని కేసులు నమోదు చేశారు. ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని ఈ పోస్ట్ ఎవరు పెట్టమన్నారు అని అడిగితే ఆ వ్యక్తి పూడి శ్రీహరి ఆదేశాల మేరకే మేము నా రక్త చరిత్ర అంటూ ఈ పోస్టులను పెట్టాము. నారా చంద్రబాబు నాయుడు చేతిలో కత్తులు, రక్తంతో కూడిన కత్తులతో కూడిన ఈ ఫోటోను షేర్ చేశాము. దానికి పూడి శ్రీహరి ఆదేశాల మేరకని చెప్పినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే పూడి శ్రీహరి నివాసానికి వచ్చి తాడేపల్లిలో పూడి శ్రీహరి నివాసానికి వచ్చి శ్రీహరిని అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే కారణాలు ఏంటి ఎవరికి చెప్పలేదు అని అంబటి రాంబాబు ఒక పోస్ట్ కూడా పెట్టారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం నోటీసులు ఇచ్చారు అని తెలుస్తుంది. మరి నోటీసులు ఇచ్చి తీసుకుని వెళ్ళారా, నోటీసులు ఇవ్వకుండానే అంబటి రాంబాబు అంటున్నట్టుగా దౌర్జన్యంగా తీసుకువెళ్లారా అనేది మరికొద్దిసేపట్లో తెలిసే అవకాశం